సింహరాశి ఫలితాలు. ఆమీ మూమే మఖ 4 పాదములు, మోటాటేటు పుబ్బ 4 పాదములు, టే ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి అధిపతి రవిగ్రహం. అదృష్ట సంఖ్య 1. వీరు ఎరుపు రంగు కెంపు ధరించాలి. సూర్య పూజ మరియు విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. వీరు ఎక్కువగా ఎరుపు రంగు మరియు గ్రీన్ కలర్ వస్త్రాలు ధరించాలి. మామిడికాయ, తోటకూర, గోంగూర, గోధుమ రొట్టెలు, కందిపప్పు ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉండాలి. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శనీశ్వరుడు సంవత్సరమంతా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరింతురు. కావున బృహస్పతి సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కొనవలసి వస్తుంది. పై అధికారుల ఆగ్రహ అహంకారాలను చవిచూడవలసి వస్తుంది. గోచార రీత్యా దశమ గురుడు పీడను కలగజేస్తాడు. గురుడు శుభం కావున క్రింది ప్రతికూల పరిస్థితులను గమనించగలుగుతారు. ఉద్యోగస్తులకు చేసేటువంటి ఉద్యోగంలో ఎక్కువగా మార్పు వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం మరియు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరి సంవత్సరం మధ్యలో అధికమైనటువంటి జాగ్రత్త అవసరం. తగు వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో పురోగమనం కలిగి మంచి విజయం అనేది మీరు సాధిస్తూ ఉంటారు. వైవాహిక జీవనం ఆశావాదంగా ఉండి కుటుంబ వృద్ధిని, సమాజంలో గౌరవం, ఆదరణ కలిగి ఉంటారు. రాజకీయ నాయకులు మంచి అవకాశాలను పొందుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలను అనేది ఇస్తుంది. కుంభరాశిలో శని సంచారం వలన మంచి ఫలితాలను మీకు ఇవ్వగలదు. ఆస్తులు మరియు ఇతరుల వలన డబ్బు సహకారం ఎక్కువగా మీకు అంది సుఖంగా, సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్తు, సంపాదన, మీరు చేసేటువంటి వ్యాపారాలు మొదలగు విషయాలలోనూ మనం అనేది పాటించి అనేక రకాలుగా మీకు ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పని చేయడం వలన చికాకులను మీరు కలిగి ఉంటారు. కావున కేతువు ధనస్థానమందు సంచరించడం వలన కొద్దిగా దృష్టి దోషాలకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. మరి కాబట్టి జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. మాఘా నక్షత్రం వారికి జ్వరాది బాధలు కలగగలవు. సంతాన వృద్ధి. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలగగలవు. కాబట్టి ఉత్తర నక్షత్రం వారికి సర్వత్రా విజయం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ నక్షత్రం వారు, ఈ రాశి వారు ఎక్కువగా లాభాలు కలిగి ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించిన కానీ ఆ వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. మరి కావున ఈ సంవత్సరం 11 రోజులు దుర్గాదేవికి ఖడ్గమాల చేత కానీ, లలిత సహస్రనామ పారాయణ చేయుట వలన కానీ అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. ఎక్కువగా మీరు గురు పూజ, గురు శ్లోకాలు, దక్షిణామూర్తి శ్లోకాలు పఠించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూజా.